బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి కేసులో కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై మార్చి నెలలో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగమూర్తి. ప్రతివాదులుగా కేసీఆర్, హరీష్ రావు, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, మేఘా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ సంస్థతో పాటు మరో ఇద్దరిని పిటిషన్లో చేర్చారు. సెప్టెంబర్ 5న హాజరు కావాలంటూ ప్రతివాదులకు నోటీసులు పంపారు. మొత్తం 8 మందికి నోటీసులు వెళ్ళాయి. కొంచెం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకి సంబంధించి మరింత అప్డేట్స్ని మా రిపోర్టర్ వేణు అందిస్తారు. వేణు. ఎంఎన్ఆర్ తెలంగాణలోనే 1,30,000 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారు. అది కూడా ఎటువంటి టెస్టులు లేకుండానే, ఎక్స్పర్ట్స్ నివేదిక లేకుండా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక లేకుండా కట్టారు. దీంతో దాదాపు 1,30,000 కోట్ల ప్రజాధనం వృధా అయింది. దాంతో పాటుగా పలు సందర్భాల్లో అసెంబ్లీ వేదిక కూడా కేసీఆర్ ఆ డిజైన్ కూడా చేసింది మొత్తంగా నేను అంటూ కూడా చెప్పడం. దీంతో ఇదంతా కూడా క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్ కింద భూపాలపల్లి పిఎస్ లోపల రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త గత సంవత్సరం నవంబర్లోనే భూపాలపల్లి పిఎస్ లోపల ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ను ఆశ్రయించగా దానికి ఎటువంటి గ్రౌండ్స్ లేవంటూ కూడా డిస్మిస్ చేశారు. ఆ తర్వాత డిస్మిస్ ను ఛాలెంజ్ చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించి క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు భూపాలపల్లి జిల్లా కోర్టుకు సూచన చేయడంతో ఆ రివిజన్ పిటిషన్ రిస్టోర్ చేస్తూ కొత్తగా క్రిమినల్ నోటీసులు కూడా జారీ చేశారు. మొత్తంగా 8 మందికి కేసీఆర్ తో, హరీష్ రావుతో సహా అటు మేఘా సంస్థ, ఎల్ఎన్టీ సంస్థ, దాంతో పాటు స్మితా సబర్వాల్ అప్పుడు పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్ ముగ్గురు, మొత్తంగా 8 మందికి నోటీసులు జారీ చేసి సెప్టెంబర్ 5వ తేదీన కేసును విచారిస్తామంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం మొదలుకుంటే అటు మేఘా సంస్థ, అదేవిధంగా జెన్కో సంస్థ సంబంధం లేని వ్యక్తులను అందులోపల నిర్మాణంలో ఉపయోగించుకున్నారు. అసలు ప్రాజెక్టు పూర్తి కాకముందే ప్రాజెక్టు ఓపెనింగ్ చేయడం జరిగింది. దాంతో పాటు అసలు బ్యారేజ్ లోపల స్టోరేజ్ చేయని నీళ్లు స్టోరేజ్ చేసే అవకాశం లేకుండా స్టోరేజ్ చేశారు. ఇదంతా కూడా క్రిమినల్ కాన్స్పిరసీ 120B కింద క్రిమినల్ కాన్స్పిరసీ కింద వస్తుంది. కాబట్టి ఫస్ట్ రెస్పాండెంట్ కేసీఆర్ దీనికి బాధ్యులు అవుతారంటూ కూడా రాజలింగమూర్తి తరపు అడ్వకేట్ కూడా వాదించారు. దీంతో ప్రస్తుతం అయితే నోటీసులు కూడా చేరాయి. అయితే సెప్టెంబర్ 5వ తేదీన హరీష్ రావుతో పాటు కేసీఆర్ వీళ్ళంతా హాజరవుతారా, కోర్టుకు ఏం సమాధానం చెప్తారని కూడా ప్రస్తుతం కొంత హాట్ టాపిక్ అయితే మారింది. ఏమన్నా. థ్యాంక్ యూ వేణు.